చికెన్ మటన్ అన్ని బిర్యానీ కన్నా ఎగ్ బిర్యానీ చేసుకోవడం చాలా సింపుల్ అండి. రైస్ పొడి పొడిలాడుతూ చూడగానే తినాలనిపించే ఈ ఎగ్ బిర్యానీ చేసుకోవడం చాలా సింపుల్ అండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. అందుకోసం ముందుగా కోడిగుడ్డుని ఉడకపెట్టుకున్నాం, బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే పసుపు కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఎగ్స్ని వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఈ ప్యాకెట్ ఎక్కడైనా దొరుకుతుందండి. అదే మసాలాలో జీడిపప్పు వేసుకున్నాం. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకున్నాం. కూడా వేసేసుకోండి. ఇందులోనే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే తగినంత ఉప్పు, టేబుల్ స్పూన్ కారం, ధనియా జీరా ఈ మసాలా చేసుకోవాలి. పుదీనా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాం. నేను ఇక్కడ 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. అంటే ఇక్కడ 3 గ్లాసులు నీళ్ళు పోయాలి. నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు రైస్ వేసుకోవాలి. బాగా ఉడుకున్నప్పుడు ఇందులో ఎగ్స్ వేసేసుకోవాలి. కొత్తిమీర, ఫ్రెష్ కౌగి వేస్తున్నా. ఈ బిర్యానీ కోసం పెరుగు చట్నీ రెడీ చేస్తున్నాం. ఒక గిన్నెలో కర్డ్, కొత్తిమీర, ఆనియన్స్, క్యారెట్, సాల్ట్, జీడిపప్పు ఎగ్ బిర్యానీ రెడీ.